హాయ్ టు ఆల్. ఈరోజైతే టుమారో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఈరోజైతే రంగోలీ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేసాం పిల్లలకి. సో రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలందరికీ చాలా రకాల కాంపిటీషన్స్ అయితే ప్రిపేర్ చేసాము. సో టీచర్స్ సార్స్ అంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారన్నమాట. చిన్నగా ముగ్గు ట్రై చేద్దామని చెప్పేసి అందరం కలిసి ఈ ముగ్గు అయితే వేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. సో ఈ ఛానల్ అయితే ఈ ఈ సెలబ్రేషన్స్కి సరిగ్గా ట్రై చేయబట్టి 1 year అయిందన్నమాట. ముందు పెట్టిన కంటెంట్ అంతా కూడా అంత మిక్స్డ్ కంటెంట్ లాగా అంత రీయూజ్డ్ వచ్చేటట్టుగా అంత మిక్సింగ్ అయిపోయి 500 వీడియోస్ అయితే నేను డిలీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే నా ఓన్ వాయిస్తో నేను ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఎంత టైం పడుతుంది నేను సక్సెస్ కావడానికి అనేది తెలియదు. సో పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందన్న నమ్మకం ఉంది. పిల్లలైతే రంగోలీ అయితే చాలా బాగా వేశారు. సో చాలా తక్కువ టైంలో 1 hourలో చాలా ముగ్గులు అయితే వేశారన్నమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. సో టుమారో సెలబ్రేషన్స్ అనేవి ఇంకా గ్రాండ్గా ఉండబోతున్నాయి. సో అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, క్లీన్లీనెస్ అంతా కూడా బడిలో కంప్లీట్ అయ్యింది. సో ప్రాక్టీస్ అయితే బాగా చేశారు పిల్లలు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. సో మనం స్టేజ్ కింద ఒక 100 words చెప్పగలిగితే స్టేజ్ పైన ఒక 20 words చెప్తాము అన్నట్టు ఉంటుంది పెద్దవాళ్ళకి. సో పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది చూడాలి. సో రంగోలీస్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. సో ప్రైజెస్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో రంగోలీ అనే కాదు మిగతా కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా సెలెక్ట్ చేసాము. సో సంక్రాంతి అప్పుడు ఇక్కడ నేల సరిగ్గా లేక అంత ప్లే ఐటమ్స్ అన్ని డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల రంగోలీ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేయలేకపోయాము. సో ఇప్పుడైతే అంతా క్లీన్ చేపించి బాగా సెట్ చేశారు సార్ వాళ్ళు కాబట్టి. సో అంతా కూడా చాలా ఫ్లాట్గా మంచి సర్ఫేస్ వచ్చింది. సో దానిపైన కలాపు చల్లుకొని ఈ విధంగా రంగోలీ అయితే వేసుకున్నాము. చూడాలి రేపు పొద్దున వరకు రంగోలీ వేసినట్టు ఉంటుందా, ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా అనేది. సో దేవుడి దయ వల్ల అంతా నీట్గా ఎలా వేసామో అలా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో పిల్లలైతే చాలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఎప్పుడు స్కూల్కి రాని పిల్లలు కూడా ఈ టైంలో కంపల్సరీగా అటెండ్ అవుతారు. మనం కూడా చిన్నప్పుడు అంతే కదా. సో మిగతా టైంలో డుమ్మా కొట్టినా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేటప్పుడు కానీ, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, తర్వాత ఈ ఫ్లాగ్ హాస్టింగ్స్ అప్పుడు కానీ అస్సలు డుమ్మా కొట్టామన్నమాట. సో చిన్నప్పుడు రోజులు అనేవి గుర్తొస్తూ ఉంటాయి. సో ఈ ఫ్లాగ్ హాస్టింగ్ ఎన్నిసార్లు చేసినా లైఫ్లో చిన్నప్పుడు కానీ, టీచర్ అయిన తర్వాత కానీ ఎన్నోసార్లు దీనిలో పార్టిసిపేట్ చేసిన సెలబ్రేషన్స్లో ప్రతిసారి కూడా కొత్తగానే అనిపిస్తుంది. అదేంటో తెలియదు, అదేనేమో దేశభక్తి అని అనిపిస్తుంది నాకు. సో పిల్లలైతే చాలా చాలా ఎంతూజియాజంగా ఉన్నారు. సో ఫటాఫట్ రంగోలీ అయితే కంప్లీట్ చేసేసారన్నమాట. సో ఫ్లాగ్ హాస్టింగ్ అయితే మా స్కూల్ గ్రౌండ్లో చిన్న స్కూల్ మాది, చిన్న స్కూల్ ముందర ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్లాగ్ హాస్టింగ్ చేయడము. ఎప్పుడు ప్రతిసారి కూడా పెద్ద స్కూల్ పక్కనే ఉంటుంది. సో అక్కడ జడ్పీలో ఫ్లాగ్ హాస్టింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈసారి చూడాలి, ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అని చెప్పేసి. అంతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెయింట్ వేయలే స్కూల్కి అని మాత్రం అనకండి, ఒక్కొక్కటి నిదానంగా అవుతాయి. అంతే ఈ వీడియో. బై బాయ్.